రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 8,600 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. అవి విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాశాలకు బంద్ ప్రకటిస్తూ వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది జరిగింది. బంద్ కూడా పాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలు విడుదల చేయాలి. కొన్ని ప్రాంతాలలో విద్యార్థులు కార్పొరేట్ కాకుండా ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులు ఫీజు బకాయిల మీద ఆధారపడే ఈరోజు విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మొండి బకాయిలు అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. అవి పెరిగి ఈ ప్రభుత్వంలో కూడా అవి విడుదల చేయకుండా దాదాపు అవి 8,600 కోట్లకు పైగా పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని అవి విడుదల చేయాలని చెప్పేసి మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అవి విడుదల చేయకుండా మొండిగా ప్రవర్తిస్తే ఈరోజు విద్యార్థులు విద్యా సంస్థలు వాళ్ళు యాజమాన్యులు కళాశాలకు బంధు పాటిస్తే ఈరోజు విద్యార్థులు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే బకాయిలు విడుదల చేసి వాళ్ళకు న్యాయం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని, అట్లాగే ఇప్పుడు కొత్త సంవత్సరం 25-26 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లని కళాశాలకు పోతున్నటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ కనుక వస్తే ఆ వచ్చినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కళాశాలలో డబ్బులు కట్టి సర్టిఫికేట్లను తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విడుదల ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయని పీటీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే విడుదల చేయని వల్ల ప్రభుత్వానికి పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకైనా ఎదుర్కొనబోమని హెచ్చరిస్తా ఉన్నాం.